అందరూ బాగున్నారా? బాగున్నాం. రండన్నా. ఎవరు? తనే మన స్నేహ. అలాగా చదువుతోంది. ఇదే తన ఇల్లు. తను ఇక్కడికి వచ్చేసిందంటే ఈ ఇంట్లో పండగే. మీ పేరేంటి? నా పేరు కాదర్. ఓ కాదర్. నేను వెళ్ళి మా నాన్న చూసొస్తాను. రాను రాను మీ హెల్త్ ని మీరు చూసుకోవడం లేదు. భోజనం ఇంత కొంచెం తింటే సరిపోదు. ఫుడ్ బాగా తింటున్నాను. ఎక్కడ తింటున్నారు మీరు? ఈ భోజనం మీకు అస్సలు సరిపోదు. ఇంకా బాగా తినాలి, సరేనా? చెప్పారు. ఇటు చూడండి. ఓ సరే సరే సరే, నేను బయలుదేరినా? ఏంటి కాదర్? అది ఏం లేదు. ఎవరు ఈ స్నేహ? అదేగా నీ మనసులో ఉన్న ప్రశ్న. ఏమీ లేదని చెప్పలేను, అదంతే. స్నేహ నా సొంత కూతురు లాంటిది. అందరికీ అంతే. తనకి ఒక కథ ఉంది. ఆ కథని నేను ఇంకో రోజు నీకు చెప్తాను. ఏంటి, సరేనా? అలాగే అన్నా. ఎవరో కింద పడున్నారు, వెళ్ళి చూడండి. అయ్యో బండాపు. నేను వెళ్ళి చూసేస్తాను. బాగు, నేను వస్తాను. అయ్యో, కొండకు వెళ్లే స్వామి. స్వామి, స్వామి, ఏమైంది? ఆయన మాట్లాడలేడనుకుంటా. అయ్యో, కాలు పెద్ద దెబ్బే. కాలుని ఎవరో నరికారు. చాలా భయపడ్డట్టున్నారు. మనం త్వరగా ఇతన్ని బండిలో ఎక్కిద్దాం. అన్న, పట్టుకోండి. మెల్లిగా ఆ కాలు ఎత్తి పట్టుకోవయ్యా. అలాగే. స్వామి, మీ పేరేంటి? పేరు పేరు పోనీ ఊరేంటి? ఊరు ఊరు ఏమీ చెప్పట్లేదన్నా. ఏంటి స్వామి ఇది? మీకు మాటలు రావా? మాటలు రాకపోతే మోగోణ్ణి అని చెప్పండి చాలు. నువ్వెందుకమ్మా అవుతున్నావు? అది అడ్రస్సు. థామస్ అన్న, చూడండి, ఏదో అడ్రస్ ఉంది. కృష్ణమూర్తి శాంతి నిలయం, బాలాజీ వీధి, పరవై పిఓ, నాగపట్టినం. కాదర్, ఒక చెట్టు ఎన్నో వేల పక్షులకి ఇల్లు. మనం ఒక చెట్టు నాటేటప్పుడు 1000 పక్షులకి ఇల్లు ఇస్తున్నట్టుగా. మీరు సరిగ్గా చెప్పారు. ఒకప్పుడు తెల్లవారుజామునే ఎన్ని పక్షుల శబ్దాలు వినిపించేవి, కానీ ఇప్పుడేమో కావ్ కావ్ అంటూ వాటి శబ్దాలు కూడా తగ్గిపోయాలండి. అన్నీ మారిపోయాయి కదా. సరిగ్గా చెప్పావు. సరే కాదర్, ఈ చెట్టేంటో తెలుసా? ఇది బోగన్విల్లా కదా. మనం దీన్ని కాగిత పువ్వు అంటాం. ఎవరో వస్తున్నారు కదా.
నమస్కారం. నా పేరు రవిచంద్ర. నేను నాగపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. థామస్ ఆ, అన్నయ్య నేనే. మా నాన్నగారు ఇక్కడ ఉన్నారని తెలిసింది, తీసుకెళ్దామని వచ్చాను. మా నాన్నగారికి కొన్ని రోజులుగా మనసు బాగోలేదు. మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి ఆయన అలా ఉంటున్నారు. శబరిమలకి వెళ్ళొస్తానని కొంతమందితో బస్సులో బయలుదేరారు. కానీ దర్శనం అవగానే కనిపించలేదు. ఏది ఏమైనా ఆయనకేమీ కాలేదు కదా, దేవుడు కాపాడాడు. అవును సార్, చాలా థ్యాంక్స్. సరే అయితే మేము ఆ, మళ్ళీ కలుసుకుందాం సార్, చాలా సంతోషం. ప్లీజ్ కీప్ ఇట్. మీరు చేసే ఈ పుణ్యమైన పనికి ఏదో నా వల్ల ఏ చిన్న సాయం. ఇస్తుంటే వద్దనడానికి నా దగ్గరేం అంత డబ్బు లేదు. కారణం ఇటువంటి కానుకలే ఇక్కడున్న వాళ్ళకి చాలా సపోర్టుగా ఉంది. కానీ ఇది తీసుకోవాల్సిన వ్యక్తి నేను కాదు. ఖాదర్, ఆ? మనుబాయిని తీసుకురా. ఆ, ఆ, ఆ. ఇక్కడికొచ్చిన మొదటి రోగి మనుబాయ్. తనకివ్వండి సార్. ఆ, 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 తీసుకోండి. చాలా థ్యాంక్స్ అన్నా. ఈ వారం భోజనానికి బియ్యం ఎక్కడ దొరుకుతాయా అని తిరుగుతూ ఉన్నా. అరే ఏంటి బాబు, నీకు ఒక మూట ఇచ్చి చర్చికి వెళ్ళి ప్రార్థన చేయటం అంతా ఒకటేనా? అది దేవుడు చూసుకుంటాడులే. అవును, ఈ వారం నుంచే నువ్వు మధ్యాహ్న భోజనం హాస్పిటల్లో పెడుతున్నావు అనుకుంటా కదా? ఆ, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ, అందరి సపోర్టు నాకు కావాలి. మేము మీతో ఎప్పుడూ ఉంటాం తమ్ముడు. మ్. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా మా దగ్గరికి రా, భయపడక. థామస్, ఎప్పుడు భయపడక. దేవుడు ఆశీర్వాదం నీకు ఎక్కువ ఉంది. ఏసీ లేని ఆటో ఏంటయ్యా ఇదే, పోవయ్యా. ఆ, ఎవరది? 1 2 3 1 ఏంటి, 2 ఎప్పుడు నోట్లు చూడలేదేంటి, ఇలా చూస్తున్నాడు? ఇదిగో తీసుకో. అన్నా ఆ? ఒక 5 రూపాయలు తక్కువైంది. ఆ? ఓ 5 రూపాయలు తక్కువైంది, 35 రూపాయలు. 35 రూపాయలా? ఏమయ్యా, ఎంత దూరం ఉందని 35 రూపాయలు అడుగుతున్నావు? ఏమైనా అమెరికాలో ఉందా? అమెరికా ఏం కాదు, ఈ బండి నీళ్ళతో నడవదు, దీనికి డీజిల్ కొట్టించాలి. ఓ అలాగా, నాకు తెలియదు కదా. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మరుసటి రోజు పొద్దున పెట్రోల్ ధర రూపాయి 2 రూపాయలు పెరగకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. సరే అది వదిలేండి, డబ్బులు ఇవ్వండి. ఏమయ్యా, ఓ 5 రూపాయల కోసం నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడరు? కొన్ని సందర్భాల్లో పొట్ట నోరు మూసుకుని పాడాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? ఇప్పుడు చెప్పావే, అదే పని చెయ్యి, నీకు మంచి రాబడొస్తుంది. మాటలు ఆపి ముందు డబ్బులు ఇవ్వండి, తేండి. ఏమయ్యా, నా దగ్గర చేంజ్ లేదని చెప్తున్నాను కదా, కావాలంటే చూడు. చూపించండి. ఏయ్, ఏంటి చేయి పెడుతున్నావు? వదులు. మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం కదా, అప్పుడు ఇస్తాలే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఎప్పుడంటే మనం పదే పదే కలుస్తాం కదా, అప్పుడు ఇస్తాలే. అయితే మీరు ఎప్పుడు వచ్చిన ఆటో ఎక్కుతారు, ఆ పాత 5 రూపాయలు ఎప్పుడు ఇస్తారు నేను ఎదురు చూస్తుండాలి కదా. ఆ, ఏమయ్యా, 5 రూపాయల కోసం ఒక పెద్ద మనిషితో ఇలా గొడవ పడడం ఏమీ బాగాలేదయ్యా. 5 రూపాయలకి ఇంత మాట్లాడుతున్నారు, మీరు పెద్ద మనిషా? ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇందులో ఏమైనా చిల్లర ఉందా? ఇందులో ఉన్న 100 రూపాయల నోటు మార్చలేకపోతే ఏదైనా డూప్లికేట్ నోటా? ఇలా చూడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాలాంటి పెద్ద మనిషిని అవమానించావనుకో. పని అయిపోయిన తర్వాత దానికి సరిపడా కూలి అడుగులేదు, తప్పే ఉంది, చెప్పండి. ముందు డబ్బు తేయండి, వీడో పెద్ద మనిషి. ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? మీ ఇంటికి వచ్చేస్తాను. ఓ 5 రూపాయల కోసం 150 రూపాయల డీజిల్ కొట్టించుకుని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి వస్తావా? అక్కడికి నేను వస్తే 5 రూపాయలు తీసుకోను, 155 రూపాయలు తీసుకుంటాను, చూసుకోండి. నాతో ఇంతకీ నీ పేరేంటయ్యా? తప్పకుండా చెప్తాను. నా పేరు ఊళ్ళోకి వచ్చి అడగండి. నా పేరు కేకే ఉన్నీకృష్ణ. ఓ అలాగా. ఇలా చూడు ఆటో తమ్ముడు, మనం రేపు కలుసుకుందాం. ఏంటి? ఆగవయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? 5 రూపాయలు ఇవ్వకుండా నుంచి ఎక్కడికి? ముందు 5 రూపాయలు ఇవ్వు. మీ దగ్గర 100 రూపాయలకి చిల్లరుందా? చూసావా, లేదంటున్నారు. అరే చిల్లర నేను ఇస్తాను, ఇటు రమ్మనవయ్యా. మీరు వెళ్ళండి. గల్లా పెట్టి బాగా నింపుకున్నట్టున్నారు. ఉందిలే ఉంది. ఇలాంటి వాళ్ళకి చిల్లర ఇస్తేనే కదా వ్యాపారం. ఇదిగోండి 100కి చాలా. త్వరగా ఇవ్వండి అన్న. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదిగో 1 2 3 4 5. ఏంటన్నా 90 రూపాయలే ఉన్నాయి? సరిగ్గా లెక్క పెట్టవయ్యా. మళ్ళీ లెక్క పెట్టిన 90 రూపాయలే కదా ఉన్నాయి. సరే ఇంకో 10 రూపాయలు ఇవ్వండి, పట్టించుకోకపోతే మోసం చేసేస్తారు. ఇదిగో ఇది కూడా ఉంచుకో. అందరికి ఇలాగే చిల్లరండి. ఏంటి నువ్వు చెప్పావు కదా, తర్వాత ఏంటి ఇచ్చేస్తాలే.
ఇవ్వు ఇవ్వు ఇవ్వయ్యా, ఇస్తాను. కాకరకాయ సైజులో ఉన్న నువ్వు మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధమే లేదు. ఇదిగో 5 రూపాయలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థామస్ అన్న, కృష్ణ థామస్ అన్న, ఆటో బాగా ఏదో నడుస్తుందా? నడుస్తుందన్న. థామస్ అన్న, ఈ నెల నేను అంత ఇవ్వలేకపోతున్నాను. ఇది ఉంచండి. కానీ పర్వాలేదులే, బండి బాగా నడుస్తుందిగా. పర్వాలేదు, ఏదో నడుస్తోంది. సరే, మంచిదేనయ్యా. నాకు ఇంకొక సవారీ ఉంది, మన తర్వాత కలుద్దాం. సరే. వస్తాను. ఉమ్. వస్తాను సార్. రోగులకి ఆటోలో ఉచిత ప్రయాణమా? పర్వాలేదే.